నయీం గ్యాంగ్ లో కీలక వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నయీం రాజ్యంలో నెంబర్ 2 గా ఎదిగిన శేషన్న కోసం 3 రాష్ట్రాల్లో పోలీసులు గాలింపు చేపట్టారు. శేషన్న దొరికితే నయీం అరాచకాలకు సంబంధించి చాలా విషయాలు బయటపడే అవకాశాలున్నాయి. నయీం ప్రతి కదలిక శేషన్నకే తెలియడంతో ఆయనపై ఫోకస్ పెట్టారు. 3 బృందాలుగా ఏర్పడి శేషన్న కోసం పోలీసులు గాలిస్తున్నారు. శేషన్న ఎపిసోడ్ కు సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్, ఎవరి శేషన్న, అసలు ఎక్కడెక్కడ గాలిస్తున్నారు ఇతని కోసం? నయీం గ్యాంగ్ లో నెంబర్ 2 గా ఎదిగిన శేషన్న కోసం సిక్స్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. శేషన్న ముఖ్యమైన ప్రధాన అంశాల లోపల శేషన్న షకీల్ పాసం యాదగిరి ముగ్గురు కూడా నయీం కి ప్రధాన అంశాలని చెప్పుకోవచ్చు. ఇప్పటికే షకీల్ చనిపోయినాడు. మరోవైపు పాసం యాదగిరి పోలీసులు సిడి యాక్షన్ నమోదు చేశారు. అరెస్ట్ చేసి ప్రస్తుతానికి వరంగల్ జైల్లో ఉన్నాడు. అయితే శేషన్న ఇతను కూడా ఒక ప్రధాన అంశంలో ఇంకా యాక్షన్ టీమ్ లో కీలకంగా ఉంది. యాక్షన్ టీమ్ ను పూర్తి ఎగ్జిక్యూషన్ చేయడంలో శేషన్న కీలక పాత్ర అని చెప్పవచ్చు. శేషన్న నయీం ఇద్దరు తలుచుకుంటే ఏమైనా పని ఏదైనా కూడా చిట్కలు చేసేస్తారు. ప్రధానంగా నయీం ఆదేశాలని శేషన్న షకీల్ తర్వాత పాసం యాదగిరి ముగ్గురు కలిసి వాళ్ళు అమలు పరుస్తారు. దాంట్లో కీలకమైన వ్యక్తిగా అంటే ఏదైనా ఎవరిపైన దాడి చేయడం కావచ్చు, హత్య చేయడం కావచ్చు, కిడ్నాప్, బెదిరింపులు ఇవన్నీ చేయడంలో కీలక పాత్ర శేషన్న అని చెప్పవచ్చు. ప్రతి కదలిక నయీం సంబంధ ప్రతి కదలిక కావచ్చు, నయీం చేసే ప్రతి పని కావచ్చు శేషన్నకి తెలుస్తుంది. అందుకోసమే శేషన్న పట్టుకుంటే మరిన్ని విషయాలు తెలుస్తాయని నేపథ్యంతో సిటీ పోలీసులు ఇప్పటికే 3 రాష్ట్రాల్లో తీవ్రంగా గాలిస్తున్నారు. అటు కర్ణాటక, గోవా, ఛత్తీస్గఢ్ తో కూడా ఒడిశా ఈ ప్రాంతాల్లో శేషన్న ఉండి ఉంటారు ఒక అనుమానంతో పోలీసులు గాలిస్తున్నారు. అయితే శేషన్న కనుక దొరికితే నయీం సంబంధించి అక్రమాలు కావచ్చు, ఇప్పటికు నయీం కిడ్నాప్ చేసిన వాళ్ళు చాలా మంది కనిపించకపోయారు. వాళ్ళ జాడ కూడా తెలిసే అవకాశం ఉంటాయని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. అయితే శేషన్నని పట్టుకుంటే మరిన్ని విషయాలు తెలుస్తాయని ఆలోచనతో అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నట్టుగా సిట్ అధికారులు చెప్తున్నారు. ఎస్ రమేష్, థ్యాంక్ యూ. అయిన వాళ్లపైనే అపనమ్మకంతో బతికాడు. చిన్ననాటి స్నేహితులపైన కర్కశంగా కత్తి దూశాడు. అలాంటి క్రిమినల్ బిజినెస్ డీల్స్ పెట్టుకున్న పెద్దోడను వదులుతాడా? ఈ నేర సామ్రాజ్యాన్ని ఏలుకుంటూ కలకాలం బతకలేనని అతనికి తెలుసు. అందుకే అందరి జాతకాల్ని భద్రంగా దాచిపెట్టాడు. నయీం ఎన్కౌంటర్ తర్వాత దొరుకుతున్న రికార్డెడ్ ఎవిడెన్స్లతో దర్యాప్తు బృందాల పని తేలికవుతోంది. ఒకే ఒక్కడు వందల మందిని శాసించాడు, వేల మందిని వణికించాడు. తుపాకుల నీడన బతుకుతూ నేర సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే ప్రయత్నంలో తనెందరి జీవితాలతోనూ ఆడుకున్న తూటాలకే బలయ్యాడు. 2 దశాబ్దాల పాటు పట్టపగ్గాలు లేకుండా అరాచకాలకు పాల్పడ్డ ఈ మరణంతో ఎన్నో నిజాలు తెరమరుగయ్యాయనుకున్నారు. కానీ ఇలాంటి చావు ఎప్పటికైనా తప్పదని ముందే డిసైడ్ అయ్యాడో ఏమో, తనతో అంటకాగిన వారి జాతకాలన్నీ భద్రంగా దాచిపెట్టాడు గ్యాంగ్స్టర్. తనే పోయాక తనతో లబ్ధి పొందిన వారు, తనతో సంబంధాలున్న వారెవరూ సుఖంగా ఉండకూడదనుకున్నట్లున్నాడు నయీం. అందుకే తన ఇంట్లో 20 ఏళ్ల డేటానంతా సేఫ్ గా దాచిపెట్టాడు. గ్యాంగ్స్టర్ నయీం మామూలోడు కాదు. తానెప్పటికైనా పోస్ట్ మార్టం కేసే అనుకున్నాడేమో. తాను పోయాక తనతో పనులు చేయించుకున్న వాళ్ళని, లాభపడ్డ వారిని కూడా ఆధారాలతో ఇరికించాలని పెద్ద స్కెచ్చే వేశాడు. ఎందరో పోలీసు అధికారులతో, నాయకులతో భుజాల మీద చేతులేసుకునేంత ఫ్రెండ్షిప్ ఉన్న నయీం ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు, 4 గోడల మధ్య జరిగిన సెటిల్మెంట్లకి సాక్ష్యాలు దాచిపెట్టాడు. నయీం గ్యాంగ్స్టర్ అవతారం ఎత్తింది 20 ఏళ్ల క్రితం నుంచే. పోలీసు ఉన్నతాధికారులతో దోస్తానా తర్వాత అతనిలో కాన్ఫిడెన్స్ పెరిగినట్లుంది. క్రిమినల్స్ కి కళ్లెం వేయాల్సిన ఖాకీలే తన కనుసనంలో ఉండటంతో నయీం కత్తి పదును తేలింది. గ్యాంగ్స్టర్ తుపాకీ గురి తప్పకుండా పేలింది. నయీం ఫోన్ అందుకున్న వారెవరైనా అతనున్న చోటికి వెళ్లి కప్పం కట్టాల్సిందే. ఆ గ్యాంగ్స్టర్ కన్ను పడిందంటే ఇల్లు వాకిలి వదిలిపెట్టాల్సిందే. పంట పొలాలైనా వదులుకోవాల్సిందే. పోలీసులకు మొరపెట్టుకున్నా అతని జోలికి పోవద్దనే సలహానే వచ్చేది. 100 సెటిల్మెంట్లతో 1000 కోట్ల ఆస్తులు వెనకేసుకున్నాడు నయీం. తన అరాచకాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పోలీసు అధికారులు మంచి చెడ్డ చూసేవాడు. కొన్ని సెటిల్మెంట్లలో వాళ్లకి లాభాలు పంచేవాడు.
విలువైన బహుమతులిచ్చి సాన్నిహిత్యాన్ని పెంచుకునేవాడు. ఈ గ్యాంగ్స్టర్ తో లబ్ధి పొందిన వాళ్లలో రాజకీయ నాయకులు కూడా ఉండటంతో ఏళ్ల తరబడి అతని అరాచకాలు బయటికి పొక్కలేదు. పోలీసులు పొలిటీషియన్లతో స్నేహం అంత మంచిది కాదు, అలాగని కీడు కూడా కాదనుకున్నాడేమో. ఎప్పటినుంచో తనకు మాత్రమే తెలిసిన ఓ కొత్త ప్లాన్ ఆచరణలో పెట్టాడు నయీం. నయీంకి అత్యంత కీలకమైన అనుచరులు 72 మంది. వీళ్లంతా నల్గొండ జిల్లా వాళ్లే. ఇతర జిల్లాల వారు కూడా కొందరున్నా వాళ్ళని కేవలం ఆ పని వరకే వాడుకుని వదిలేసేవాడు. ఇదిలా ఉంటే పోలీసులతో స్నేహం, పొలిటీషియన్లతో ఫ్రెండ్షిప్ లో నయీం వ్యవహారాల్ని ప్రధానంగా చక్కబెట్టింది 72 మందిలో ఓ నలుగురేనని సమాచారం. అయితే ఎప్పటికైనా వాళ్లతో ఇబ్బందులేననుకున్నాడేమో. ఏదో రూపంలో ఎప్పటికైనా చావు తప్పదని మెంటల్ గా ముందే ప్రిపేర్ అయ్యాడేమో. తన చావుతో అన్ని లింకులు బయటపడాలని కోరుకున్నాడా డాన్. తాను దొంగలా బతుకుతూ చనిపోయాక తనతో సంబంధాలున్న వారెవరూ త్వరల్లా తప్పించుకోకుండా ప్లాన్ వేశాడు. వీడియోలు, ఆడియోలు, డాక్యుమెంట్స్ ఆధారాలన్నింటినీ కంప్యూటర్లోకి ఎక్కించాడు నయీం. 20 ఏళ్ల నుంచి నయీం ఎవరెవరిని కలిసింది, ఎవరెవరితో మాట్లాడింది, ఏ పోలీస్ అధికారితో పార్టీలు చేసుకుంది, ఎవరికెంత ముట్ట చెప్పింది, ఇచ్చిన గిఫ్ట్ల వివరాలతో పాటు ఎవరెవరు ఎంత డబ్బు తన ఖాతాలో వేశారు, తన నుంచి ఎంత తీసుకున్నారు, ఇలా ఒకటేమిటి ఎన్నో విషయాల్ని కంప్యూటర్లో సేఫ్ గా సేవ్ చేసి పెట్టాడు నయీం. 7 టెరాబైట్ల డేటా నయీం పర్సనల్ కంప్యూటర్లో ఉందని తేలింది. 1 టెరాబైట్ 1000 జీబీలతో సమానం. వేర్వేరు ఫార్మాట్లలో ఉన్న ఈ సమాచారాన్నంతా క్రోడీకరించి పరిశీలించాలంటే చాలా సమయం పడుతుంది. అయితే అందులో అన్ని ఆధారాలు పక్కాగా ఉండటంతో ఎవరూ తప్పించుకునే అవకాశమే లేదని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. నయీం చావుతో అతనితో తమ సంబంధాలు సమాధైపోయినట్లేననుకున్న కొందరు పెద్దల గుట్టుని విప్పబోతోంది నయీం కంప్యూటర్. సేల్ ట్యాక్స్ విన్నాం, సర్వీస్ ట్యాక్స్ చూశాం, కానీ ఎన్ఎం ట్యాక్స్ అన్న కొత్త పన్ను విన్నామా? ఇప్పుడు ఇదే సంచలనం సృష్టిస్తోంది. నయీం ఎన్కౌంటర్ తర్వాత వెలుగు చూసిన ఈ ఎన్ఎం ట్యాక్స్ కథ కమామిషి ఏమిటో మీరే చూడండి. పెద్దన్న ఆర్డర్ అని అనుచరులు దబాయించారు. భాయ్ మాట వినకపోతే బతికే ఉండదన్న భయంతో కప్పం కట్టారు. జరిగేది చట్ట విరుద్ధమని అందరికీ తెలుసు, కానీ ఏ ఒక్కరూ నోరు మెదిపింది లేదు. ఎన్నో ట్యాక్సులు కడుతున్నాం, ఎందుకొచ్చిన గోలా కట్టేస్తే పోతుందని ఎవరికి వారు సర్దుకుపోయారు. కిమ్మనకుండా ఏళ్ల తరబడి కట్టుకుంటూ వచ్చారు. నయీం సొంత ఏరియా నల్గొండ జిల్లా భువనగిరిలో ఎన్ఎం ట్యాక్స్ అన్న పదం కామనే. అక్కడి వ్యాపారులకు ఎప్పటినుంచో ఇది కోడ్ భాష. ఈ పదం మొన్నటిదాకా కేవలం అక్కడి వారికే తెలిసేది. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఈ ట్యాక్స్ రహస్యం అందరికీ తెలిసిపోయింది. ఇంతకీ ఎన్ఎం ట్యాక్స్ అంటే నయీం ట్యాక్స్ అన్నమాట. ఏటా ఆ గ్యాంగ్స్టర్ కి ప్రత్యేక పన్ను చెల్లిస్తేనే మొన్నటిదాకా ఏ వ్యాపారమైనా అక్కడ సాఫీగా సాగేది. భువనగిరిలో ఓ మోస్తరు వ్యాపారస్తులు సుమారు 100 మంది దాకా ఉన్నారు. ఇందులో వివిధ వ్యాపారాలు చేసుకునే వాళ్లతో పాటు రియాల్టర్లు కూడా ఉన్నారు. అజ్ఞాతంలోకి వెళ్లాక నయీం కన్ను భువనగిరి బిజినెస్లపై పడింది. డబ్బుల కోసం మొదట అనుచరుల్ని పంపించేవాడు. ముందు కొంతమంది వ్యాపారులు మా వల్ల కాదని ఎదురు తిరిగినా ఆ తర్వాత అతగాడి ఆగడాలు తట్టుకోలేక ఎంతో కొంత ముట్ట చెప్పేవారు. అయితే ఏడాది తర్వాత మళ్లీ మామూళ్ల కోసం వచ్చారు నయీం అనుచరులు. భాయ్ సాబ్ ఇవ్వమన్నాడంటూ హెచ్చరించారు. కొంతమంది ససేమిరా అంటే నయీం దగ్గరికి తీసుకెళ్లి వార్నింగ్ ఇప్పించారు. బేరసారాలు, బతిమాలుకోడాలు కుదరవని తేల్చేశాడు గ్యాంగ్స్టర్. బిజినెస్ చేసుకోవాలంటే తనకు స్పెషల్ ట్యాక్స్ కట్టాల్సిందేనని హుకుం జారీ చేశాడు. సేల్స్ ట్యాక్స్ కడుతున్నట్లుగానే భువనగిరిలో ప్రతి బిజినెస్ మ్యాన్ తనకు పన్ను చెల్లించాలని అల్టిమేటం ఇచ్చాడు. దానికి ఎన్ఎం ట్యాక్స్ అని పేరు పెట్టేశాడు. ఈ కొత్త రకం ట్యాక్స్ పై అనధికారికంగా అక్కడ చాటింపు కూడా జరిగిపోయింది. స్థాయిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో టారిఫ్ ఫిక్స్ చేశాడు. భువనగిరి ప్రాంత వ్యాపారులకి 10 లక్షల నుంచి 40 లక్షల దాకా ట్యాక్స్ రేట్ ఫిక్స్ చేశాడు నయీం. గత 4-5 సంవత్సరాలుగా వ్యాపారస్తులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను అన్యాయంగా, అక్రమంగా, బలవంతంగా వసూలు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ట్యాక్సులు కట్టించుకోవడం జరిగింది. డబ్బులు వసూలు చేయడం జరిగింది. వ్యాపారస్తులు 100 మంది అనుకుంటారండి, 100 మంది అనుకుంటారు. వాళ్ళందరికీ మున్సిపల్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, ప్రొఫెషన్ ట్యాక్స్, ఈ విధంగా ఎలక్ట్రికల్ బిల్ ఎలా కడుతున్నారు, ఇవి అంటే ఎవ్రీ ఇయర్ కట్టే ట్యాక్స్ ఎలా ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్ లాగా నా ఎన్ఎం ట్యాక్స్ అని భువనగిరికి
ఏ వ్యాపారస్తులైనా చెప్తారనమాట. నయీం ఎంత నరరూప రాక్షసుడో అధికారులైతే అతనికి ఎలా వెన్నుదన్నులుగా ఉన్నారో చూశాక వ్యాపారులెవరూ మారు మాట్లాడలేదు. కష్టమైనా నష్టమైనా అడిగినంత కప్పాన్ని గ్యాంగ్స్టర్ కి చెల్లిస్తూ వచ్చారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఎంటాక్స్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇన్నేళ్ల పేడ విరగడైందంటూ లోపల సంబరాలు చేసుకుంటున్నారు వ్యాపారులు. అయితే ఇంకా చాలా మంది బయటికి రావటానికి భయపడుతున్నారు. నయీం పోయినా అతగాడి అనుచరులతో మున్ముందు ఇబ్బందులు తప్పవేమో అనేది వారి భయానికి కారణం. ఇన్నేళ్లు నలిగిపోయామని పోలీసులు నయీం అనుచరులను కఠినంగా శిక్షించి తమకు ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించాలని వ్యాపారులు అభ్యర్థిస్తున్నారు.